ప్రాంతమైనటువంటి పాండిచ్చేరి యానంలో రేపు 9వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయించినటువంటి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారికి మద్దతుగా దళిత పులి దళిత సింహం అయినటువంటి మన హర్ష్ కుమార్ గారు ఉన్నారు ఇక్కడ. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాము. సార్ నమస్కారం సార్. మీరు ఈ గొల్లపల్లి అశోక్ గారికి సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటి సార్? గొల్లపల్లి అశోక్ గారు లాస్ట్ టైం ఇండిపెండెంట్గా నెగ్గారు. ఇండిపెండెంట్గా నెగ్గడమే కాకుండా కొంచెం ఈయన నెగ్గిన తర్వాత ఈ 5 సంవత్సరాలు ఈయన 10 సంవత్సరాలు యానం చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఇంతకుముందు యానం అనేటోడికల్లా ఒక భయం వేసేది, ఏ గొడవలు అటువంటిది ఏమీ లేదు. లేకుండా చాలా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. తర్వాత ఎవరిని ఇబ్బంది పెట్టి ఇంతకుముందు పర్సంటేజ్లు కూడా ఎక్కువ తీసుకునే పరిస్థితులు ఉండి అటువంటి పరిస్థితులు ఏమీ లేవు. యానంలో కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇటువంటి వాళ్ళు వస్తే బాగుండు అన్న ఉద్దేశం. పైగా ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అంటే మరి కాంగ్రెస్ పార్టీలో నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కానీ నేను అశోక్ గారికి సపోర్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ఇష్టంతో సపోర్ట్ చేస్తున్నాను. ఎందువల్లంటే ఖచ్చితంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాల ఓట్లు ఒక బ్యాంక్ లాంటిది. వాళ్ళకి నేను ఒక బ్యాంక్ లాంటివాడిని. ఆ బ్యాంక్ని ఈ బ్యాంక్ అప్పచెప్తే డెఫినెట్గా అశోక్ విజయం అన్నది నల్లేరు బండి మీద నడక కింద అవుతుంది. ఆ ఉద్దేశం. ఎందుకంటే అవతల కొంచెం ఇబ్బందికరమైన క్యాండిడేట్. ఎందుకంటే ఆయనతో యానం అంతా హింసించబడింది. మళ్ళీ అటువంటి పరిస్థితి రాకూడదు యానంకి అన్న ఉద్దేశంతోనే నేను అశోక్ గారి గురించి ఇక్కడికి రావడం జరిగింది. సార్ నేను 2 రోజుల క్రితం మల్లాడి ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ రీజెన్సీని మోసవేతలో మీ యొక్క పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. దీని మీద ఎలా స్పందిస్తారు? అంటే ఆ రోజున నేను ఇక్కడ లేనండి. నేనును మన సతీష్ గారును మేము ఢిల్లీలో ఉన్నాం 27వ తారీఖున. ఈ మురళీమోహన్ చనిపోయినప్పుడు కానీ తర్వాత ఆయన యజమాని చనిపోయినప్పుడు కానీ మేము లేము ఇక్కడ. ఆ రోజు ఈవినింగ్ వచ్చి ఉన్నాం. పోతే ఇంకోటి ఏంటంటే ఆ మేనేజర్ పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు. నేను ఎప్పుడు కూడా వాళ్ళు ఎవరితోనూ మాట్లాడలేదు. ఒక్క బిఎన్ నాయుడు గారితోనే నాకు తెలుసు, ఆయనతో ఒకసారి మాట్లాడాను. అంతకుమించి నాకు అసలు ఫ్యాక్టరీతో సంబంధాలు లేవు. బాగా ఆ వర్కర్స్ యూనియన్కి హానరీ ప్రెసిడెంట్ని తప్పితే వాళ్ళకి నాకు ఏం సంబంధం లేదు. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే ఆ రోజున అలా జరగడానికి కారణం ఏంటంటే యానం ప్రజలందరికీ తెలుసు, యానంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. యానంలో ఎందుకు చెప్తున్నానంటే విషయం, ఆ రోజున 24 జాన్యువరి ఆ 24వ తారీఖున ఒక జవహర్ అని చెప్పి మంచి ఆఫీసర్ ఆ గొడవలు లేకుండా చేశాడు. ఫ్యాక్టరీకి వీళ్ళకి గొడవలు లేకుండా చేశాడు, యాజమాన్యానికి. అంతా ఒక క్రమ పద్ధతిలో అందరినీ చేస్తూ ఉంటుంటే 24న అతను ట్రాన్స్ఫర్ చేయించేసి 25వ తారీఖున అతను రిలీవ్ చేయించి 26వ తారీఖున రిపబ్లిక్ డే రోజున ఎట్టి పరిస్థితుల్లో అతన్ని ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయకూడదన్న ఉద్దేశంతో 25నే పంపించాడు. అతను మాట వింటలేదు. పైగా ఏం చేశాడు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంతకుముందు 3 నెలలు ఆంధ్రప్రదేశ్ పోలీసులు డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. ఏ గొడవ జరిగినా అలా రావడం మాకు ఇష్టం లేదు, మా పర్మిషన్ ఇస్తేనే రావాలి వాళ్ళు, మేము రిక్విజిషన్ పెడితేనే రావాలి. ఈ 2 ప్రధాన కారణాలండి ఆ గొడవలు జరగడానికి. ఈ రెండిటి వల్ల ఆ రోజున గొడవ జరిగిన వెంటనే జవహర్ను పంపించడం మెయిన్ కారణం. ఆ మార్నింగ్ నుంచి ఇంకేమైపోయిందంటే పోలీసులు అడ్మినిస్ట్రేషన్ లేదు, జవహర్ లాంటి ఆఫీసర్ లేడు. ఇంకా ఏం జరిగిందో యానంలో తెలియదు. రకరకాల గొడవలు రకరకాల దోసుకెళ్ళిపోయి నానా రకాలుగా జరిగిపోయింది. పాపం ఆయన తర్వాత సిబిఐ ఎంక్వైరీ కూడా వేశారు. సిబిఐ ఎంక్వైరీ ఏమని రిక్వెస్ట్ చేసాం. ఆ సిబిఐ ఎంక్వైరీని కూడా మరి ఇప్పుడు దాకా దాని రిపోర్ట్ ఇప్పుడు దాకా రాదు. అది వచ్చినా కానీ ఇతని పాత్ర అన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఆ రోజున నేను లేను కాబట్టి ఈ రోజున మేము దళితులు అందరూ కూడా, ఎందుకంటే ఆ ఫ్యాక్టరీలో అందరూ దళితులు. అక్కడ మా అమలాపురంలోకి ఉన్న వాళ్ళందరూ ఒక లీడర్ అనుకున్నవాడు ఎవరిని కూడా రెచ్చగొట్టి ప్రజాధనాన్ని కానీ లేకపోతే ప్రైవేట్ ధనాన్ని కానీ అంటే పాడు చేసే పరిస్థితి ఉండదు. కానీ అది దేనికన్నా సాహసించే సమర్థుడు
ఆయన. కాబట్టి ఎందుకంటే ఎవరెవరి దగ్గర నుంచి గేదెలు పట్టుకెళ్ళిపోయారు, కంప్యూటర్లు పట్టుకెళ్ళిపోయారు, ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ పట్టుకెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరెవరి దగ్గర నుంచో పోలీసులు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారో యానం ప్రజలందరికీ తెలుసు, వీడియోలు కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి తెలిసిపోతుంది. సార్ ఇప్పుడు 7,000 ఓట్లు ఇక్కడ ఎస్ఎస్ ఓట్లు ఒకటి ఉన్నాయి. ఇక్కడ ఈ గొల్లపల్లి శ్రీనివాస్ అనే సామాజిక వర్గానికి 10,500 ఓటు ఉంది. ఈ రెండు కలిపితే ఈజీ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మీరు 7,000 ఓట్లు ఈయనకి పడేటువంటి అవకాశాలు ఉన్నాయా మీరు వచ్చి ఇక్కడ చేస్తేనే? ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. ఖచ్చితంగా. ఎందుకంటే నేను మీకు కాంగ్రెస్ పార్టీయే దళితుల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా దళితులకి, రాహుల్ గాంధీ కానీ హత్రాస్ మూవ్మెంట్ కాడి నుంచి ప్రతిదీ కూడా దళితులకు సపోర్టింగ్గానే మాట్లాడుతున్నారు. ప్రియాంక గాంధీ కానీ, తర్వాత ఇప్పుడు ఈ యొక్క బీజేపీని, ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. మరి అటువంటి లీడర్షిప్లో ఉన్న పార్టీని దళితులు చూడకపోతే ఇంకెవరు చూస్తారు? అలా కాకుండా ఇక్కడ లోకల్గా, ఇక్కడ మొన్న గన్నవరంలో గొడవైనా, నిన్న ఆకివీడులో గొడవైనా, ఎక్కడ ఈ చుట్టూ ప్రాంతాల్లో ఎక్కడ ఏ గొడవైనా దళితుల గురించి గొడవైనప్పుడు స్పందించేవాడిని నేనే. కాబట్టి దళితులకి నా మీద అభిమానం ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము పనిచేసినప్పుడు దళితుల ఓట్లు ఒక్క ఓటు కూడా చెదరకుండా పడుతుందని ఒక ప్రగాఢమైన విశ్వాసం నాకు ఉంది. ఈ ఎన్డీఏ కూటమిలో దళితుల మీద విపరీతమైనటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. దీని మీద ఎలా స్పందిస్తారు మీరు? నేను ప్రతిదానికి స్పందిస్తున్నానండి. ఎందుకంటే ఒక్కటి కాదు, నేను 10 సంవత్సరాల నుంచి ఈ పోరాటంలో నేను ఎన్ని పోరాటాలు చేశానో నాకే తెలీదు. ఎక్కడ ఏది జరిగిన ఆఖరికి మీకు ఆ రోజున అతను డోర్ డెలివరీ చేశాడు చూడండి, అనంతబాబు. అప్పుడు కూడా అతన్ని దగ్గరుండి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి అతను లోనకి పంపేంత వరకు కూడా నేనే ఉన్నాను. అతని మీద కేసు పెట్టేంత వరకు కూడా నేనే ఉన్నాను. అందు గురించి అలాగే మైనారిటీస్లు కూడా అక్కడ అబ్దుల్ సత్తార్ అన్న అతను ఫ్యామిలీతో చనిపోయాడు. ఒక ఎస్ఐ సిఐ నువ్వు చచ్చిపోతే నీ ఫ్యామిలీని వదులుతానా అంటే నంద్యాలలో అబ్దుల్ సత్తార్ అన్న అతను ఫ్యామిలీతో రైలు కింద పడి చనిపోయాడు. కాబట్టి ఈ మైనారిటీ ఓట్లు కానీ, లేకపోతే దళితుల ఓట్లు కానీ, బలహీన వర్గాల ఓట్లు కానీ ఈ పార్టీలకు పడవండి. బీజేపీతో సంబంధం ఉన్న పార్టీలకు పడవు, కాంగ్రెస్తో ఉన్న పార్టీలకే పడతాయి. అది మా నమ్మకం ఖచ్చితంగా. అందుకనే మా సోదరి అమర్ బేగం మేడంని, మా పిసిసి ఇన్ఛార్జ్, పిసిసి ప్రెసిడెంట్, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ని ప్రత్యేకంగా ఆవిడని ఇక్కడికి పంపించడం కూడా జరిగింది, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ని. సరే, ఇక్కడ దళితులు ఓట్లు చీలిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంటే విభజించి పాలించేస్తున్నాడు అతను అంటున్నారు. మరి దీని మీద ఎలా స్పందిస్తారు మీరు? విభజించి పాలించడానికి విభజించి పాలించలేడండి. కారణం ఏంటంటే నేను వచ్చాను కదా, నాతో ఎవరికి గొడవలు ఉండవు, విభేదం లేదు. నాతో ఎవరికి ఏ దళితుడికి విభేదం ఉండదు. అది నేను పక్కాగా నమ్ముతాను. ఒకవేళ ఏదైనా చిన్న విభేదాలు ఉన్నా అవన్నీ కూడా నేను ఇక్కడే ఉండి అన్నీ సరిచేస్తాను. అందరినీ ఏకతాటి మీద నడిపించి అశోక్ నెగ్గడానికి నేను పూర్తిగా కృషి చేస్తాను. ఇక్కడ నియంతత్వ పాలన జరుగుతుంది గత 37 సంవత్సరాల నుంచి అంటున్నారు. ఒక యూత్ కుర్రోడు 37 సంవత్సరాల ఆ కురువృద్ధుడిని ఎలా ఢీకుంటారు అంటున్నారు మీరు? మీ మాటల్లో చెప్పండి. లాస్ట్ ఇయరే అతను గెలుపు రుచి చూశాడు. కాబట్టి గెలుపు రుచి అన్నది అతను కొత్త కాదు. రెండోసారి ఆ గెలుపు రుచిని ఇంకా ఆస్వాదిస్తాడు. అంటే ఇతన్ని లాస్ట్ ఇయర్ ఏమీ చేయనివ్వలేదు అని ఒక నానుడి ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు దాన్ని ఎలా ఇతను అధిగమించే అవకాశాలు ఉన్నాయంటారు? మీరే చెప్తున్నారు కదా అతను ఏమీ చేయలేవలేదు అనేది. ఈయన ఏంటండి, ఆయనేమో అధికార పార్టీలో ఉన్నాడు, ఈయన ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు. అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏముంది, ఈయన అశోక్ ఏదైనా పనికి శాంక్షన్ చేసి వస్తే వెంటనే అక్కడ అడ్డేసేవాడు. అంతదాకా ఎందుకండి, రెజెన్సీ సెరామిక్స్ ఆయన నాయుడు గారు, జిఎం నాయుడు గారు ఉన్నారు కదా, జిఎం నాయుడు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని పెట్టారు? నేను ముఖ్యమంత్రి గారిని కలిశాను, అందరూ కూడా ఒప్పుకున్నారు ఫ్యాక్టరీని ఓపెన్ చేయడానికి, అందరూ సపోర్ట్ చేశారు. ఆ రోజున ఫ్యాక్టరీలో ఎవరైతే ఈ ఫ్యాక్టరీని తగలబెట్టారో వాళ్ళే ఈ రోజున నాకు పర్మిషన్ రాకుండా అడ్డుపడుతున్నారు. అతను ఒక్కని వల్లే ఈ ప్రాబ్లం అంతా ఉంది. దీన్ని అతను ఇంతకుముందు పదవిలో ఉన్నవాడు, మీ అందరికీ తెలిసినవాడు అని చెప్పేసి ఓపెన్గా అతని గురించి చెప్పారు.
దాన్ని బట్టి ఈ ఫ్యాక్టరీ తగలబెట్టింది ఈ రోజున రిజెన్సీ సెరామిక్స్ ఓపెన్ అవుతే యానంకి ఎంత ఆదాయం అండి, ప్రజలకి పన్నులకి అన్నిటికీ అన్నీ బాగుంటాయి కదా. ఏమీ లేకుండా అన్నిటికీ అడ్డుపడి అన్నిటినీ పాడు చేస్తున్నాడు అతను. ఓకే సార్, అశోక్ గారు నెగ్గితే మినిస్టర్గా చూడొచ్చు అంటారా? అది మనం చెప్పలేం, కానీ ఆయనకి ఆ కళ కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. దళిత వర్గాలైనటువంటి సింహం లాంటి ఒక గర్జించేటువంటి సింహం లాంటి హర్ష్ కుమార్ గారు అశోక్ గారి వెనకాల నుండి నేను నడిపిస్తాను అన్ని